ఉగాది పండుగని పురస్కరించుకొని తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ ప్రధానోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మార్చి 19 సాయంత్రం హైటెక్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక ఘనంగా జరిగింది. సుమా కనకాల, ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిలిం అవార్డ్స్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 2025లో విడుదలైన సత్తా చాటిన సినిమాలకు గాను వివిధ భాగాల్లో అవార్డులను అందజేశారు. జ్యూరీ కమిటీకి గోల్డెన్ మూమెంట్తో పాటు ప్రశంసా పత్రం, నగదు ప్రోత్సాహాన్ని టీఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజ్ అందజేశారు. గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, కింగ్ అక్కినేని నాగార్జున, అమలా దంపతులు, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, నాగ చైతన్య, శోభితా ధూళిపాల దంపతులు, రష్మిక తదితరులు హాజరయ్యారు. ఈ గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుకలో రష్మిక మందన ఓ ఎమోషనల్ స్పీచ్తో అందరినీ కదిలించారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు గాను ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న రష్మిక స్టేజ్ మీద తన గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికైతే లోనయ్యారు. రష్మిక మాట్లాడుతూ, ఒకప్పుడు నా నటనను చూసి చాలా మంది ట్రోల్ చేశారు, కానీ ఈరోజు అదే నటనను గుర్తింపుగా ప్రభుత్వం నాకు ఈ అవార్డు అయితే ఇచ్చింది. నేను చాలా సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఇక్కడకు వచ్చాను అని చెప్పుకుంటూ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ స్పెషల్ మూమెంట్లో రష్మిక తన భర్త విజయ్ దేవరకొండ తల్లిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొన్నేళ్ల క్రితం నేను ఈ ప్రాంతానికి కోడలుగా రాకముందే ఇక్కడి వారు నన్ను సొంత కూతురిలా ప్రేమించారు. ఇప్పుడు అఫీషియల్గా కోడలుగా మీ ముందు నిలబడటం నాకు చాలా గర్వంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా దర్శకుడు రాహుల్ రవీంద్ర గురించి చెబుతూ, ది గర్ల్ ఫ్రెండ్ వంటి అద్భుతమైన సినిమా తీసి తనలోని నటిని కొత్తగా చూపించినందుకు ఆయనకు కృతజ్ఞతలైతే తెలుపుకున్నారు. ఈ సినిమా తనకు ఒక కొత్త కాన్ఫిడెన్స్ని ఇచ్చిందని, ఇలాంటి మరిన్ని మంచి చిత్రాలు చేయడానికి ఈ అవార్డు ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని రష్మిక చెప్పారు. స్టేజ్ మీద రష్మిక ఇస్తున్న ఈ స్పీచ్ చూసి రామ్ చరణ్ వంటి తోటి నటీనటులు కూడా చప్పట్లతో ఆమెను అభినందించారు.